మీరు చేసే పూజలకు పుణ్యం దక్కుతుందా లేదా ఈ సంకేతాలతో తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తుంటారు. అయితే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభసూచకాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. మనం చేసే పూజలను దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు. పూజలో కనిపించే శుభసూచకాలు ఏమిటి? పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచూ కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకొని మనకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందుగానే ఊహించవచ్చు. ఒక్కోసారి మన కంటి నుంచి కన్నీరు వస్తాయి. మీకు తెలియకుండానే మీ కంటి నుంచి కన్నీరు వస్తే మీరు చేసే పూజకి ఫలితం రాబోతుందని అర్థం. ఇక మీ కష్టాలు తొలగిపోతున్నాయని సంకేతం. మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారని చెప్పవచ్చు. శకున శాస్త్ర ప్రకారం ఇంట్లో పూజ సమయంలో దేవుని ముందు దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి మన చేయి కాలుతుంది. ఇది అశుభ సంకేతం. పూజలో మీ చెయ్యి కాలితే పూజ సమయంలో ఏదో తప్పు చేశారని అర్థం. నిండు హృదయంతో భక్తి శ్రద్ధలతో దేవుడిని ఆరాధించాలి. అలాగే దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని, మీ కోరికలన్నీ తీరుతాయని సంకేతం. పూజలో దేవునికి పువ్వులు సమర్పిస్తాం. అయితే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు దేవుని చిత్రపటం ముందు నుంచి పువ్వులు కింద పడుతుంటాయి. మతపరంగా ఇలాంటి సంకేతాలు చాలా శుభసూచకం. మీరు ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజలకు సంతోషంగా ఉన్నాడని, మీ ఇంటికి మంచి జరగబోతున్నదని సంకేతం. ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించాలి. ఇలా దేవుని పటాల నుంచి పడిన పువ్వులను మీతో ఉంచుకోండి. ఈ పువ్వును ఒక ఎరుపు వస్త్రంలో వేసి అందులోని ₹1 నాణెం, కొన్ని బియ్యం పోసి మూట కట్టండి. ఈ మూటను మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇల్లంతా ఎల్లప్పుడూ డబ్బుతో నిండిపోతుంది. జీవితంలో డబ్బు కొరత ఉండదు. అలాగే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు సడన్గా ఆవలింతలు వస్తుంటాయి. పూజ సమయంలో పదే పదే ఆవలిస్తే అది చాలా అశుభంగా చెబుతారు. పూజలో ఆవలింతలు మొదలైతే మీలో నెగిటివ్ ఎనర్జీ ఉందని సంకేతం. ఇంట్లో పూజలు చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయడం అసలు శ్రేయస్కరం కాదు. ఈ విధంగా పూజించడం వల్ల మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు. కాబట్టి నిలబడి పూజ చేయకండి, కూర్చొని పూజ చేయండి. అలాగే ఇంట్లో పూజ చేసే స్త్రీలు తలపైన వస్త్రం వేసుకొని పూజ చేయాలి. ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. మనం పూజ చేసే సమయంలో అప్పుడప్పుడు కుంకుమ చేతి నుంచి జారిపోతుంది. పూజలో ఉపయోగించే కుంకుమ చేజారి కింద పడితే అశుభంగా భావిస్తారు. పూజ చేసే సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు ఏదైనా సమస్య ఏర్పడతాయని సంకేతం. ఇలా కుంకుమ కింద పడినప్పుడు దానిని చీపురుతో ఊడవకుండా చేత్తో శుభ్రం చేసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషం ఉండదు. అలాగే కొన్నిసార్లు పూజ చేసే సమయంలో దీపం కొండెక్కుతుంది. ఇలా జరగడం వల్ల కూడా అశుభంగా భావిస్తారు. దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం. ఇటువంటి సమయాల్లో దేవునికి దండం పెట్టుకొని తిరిగి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని చదివి కొత్త దీపాన్ని వెలిగించాలి. ఎలాంటి దోషం ఉండదు. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని అనుగ్రహం ఉందని సంకేతం. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని, దేవుని ఆశీస్సులు మీ ఇంటిపై ఉంటాయని అర్థం. మీ పూజ గదిలో బల్లి చాలా శుభసూచకంగా భావించాలి. బల్లులను
లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు. కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని, డబ్బు సమస్యలు తొలగిపోతాయని అర్థం. పూజ గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని, మీ సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం. అలాగే పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి దీపం నుంచి శబ్దం వస్తుంది. ఇలా అస్సలు రాకూడదు. దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి. అంతేకాని శబ్దం వస్తే పూజలో ఏవో తప్పులు చేస్తున్నారని అర్థం. అలాగే మీరు వెలిగించిన దీపంపై పువ్వు పడితే మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయని, మీ పూజలు దేవతలు స్వీకరిస్తున్నారని అర్థం. పూజలో వెలిగించే దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి. పూజలో దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర అక్షితలు వేయాలి. అలాగే దేవునికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా చెడు సంకేతంగా భావిస్తారు. కొబ్బరికాయ కుళ్ళినప్పుడు దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పూజ గదిలో పసుపు నీళ్లు చిలకరించి కొత్త కొబ్బరికాయను కొట్టండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు. అలాగే దేవాలయాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతే దేవుని విగ్రహాన్ని మంచినీటితో శుభ్రం చేసి ఆ తర్వాత మరో కొబ్బరికాయ కొట్టండి. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పూజ సామాగ్రిని మీ కుడివైపున పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే పూజలో ఉపయోగించే పండ్లు, పువ్వులు, మంచినీరు, శంఖం వంటి వస్తువులను మీ ఎడమవైపు పెట్టుకోవాలి. మనం నిత్యం చేసే పూజలో ఈ నియమాలను పాటిస్తే మీరు చేసే పూజలకు శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. పూజ చేసే స్త్రీలు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కుంకుమకు దైవశక్తి ఉంటుంది. కుంకుమ పెట్టుకోకుండా దేవుడిని పూజిస్తే అసలు ఎలాంటి పుణ్య ఫలితం లభించదు. మీ పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి. ఈశాన్య దిశలో పూజ గది ఉంటే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. మీ ఇంటి దగ్గర పక్షిగూడు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం. ఆకస్మిక ధనాన్ని పొందబోతున్నారని అర్థం.